ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురేసి పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. జనసంఖ్య క్షీణిస్తే సహజమే అంతరిస్తోందని హెచ్చరించారు. ఆయన ఆదివారం ఇక్కడ నాగ్పూర్లో నిర్వహించిన కథాలే కుల్ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత జనాభా విధానం 25 ఏళ్ల నాటిదని, 1998లో లేదా 2002లో ఖరారు చేశారని, జనసంఖ్య వృద్ధి రేటు 2.1కి తగ్గకూడదని అందులో స్పష్టం చేశారని గుర్తు చేశారు. కుటుంబం సమాజంలో భాగం. ప్రతి కుటుంబం ఓ యూనిట్. జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం. వృద్ధి రేటు 2.1కి తక్కువగా ఉంటే సమాజం అంతరించిపోతుంది. ఆ పరిస్థితుల్లో దానినెవరూ నాశనం చేయనక్కర్లేదు. తనంత తానే నాశనం అవుతుంది. భాషలు కనుమరుగవుతాయి. సంస్కృతి నశిస్తుంది. ప్రతి జంట 2 కంటే ఎక్కువ మంది పిల్లలను, కనీసం 3ని కనాలి. ఈ విషయాన్ని జనసంఖ్య శాస్త్రమే చెబుతోంది. సమాజం మనుగడ సాగించాలంటే పిల్లల సంఖ్య ముఖ్యమని భగవత్ పేర్కొన్నారు. ఇక జనాభా నియంత్రణ, మతపరమైన జనాభా ఈ 2 అంశాలు విస్మరించడానికి వీల్లేనివని చెప్పారు. గతంలో నాగ్పూర్లోనే జరిగిన దసరా ర్యాలీలో కూడా ఆయన జనాభా పెరుగుదల అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రతి కోణంలో ఆలోచించి అన్ని వర్గాలకు వర్తించేలా నూతన జనాభా విధానాన్ని రూపొందించాలని ఆ సందర్భంగా అన్నారు. ఇక వివిధ వర్గాల జనాభాలో అసమతుల్యం భౌగోళిక సరిహద్దులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. జనాభా అత్యధికంగా ఉంటే భారం ఎక్కువగా ఉంటుందని నిజమే. కానీ జనాభాను సక్రమంగా వినియోగించుకుంటే అదో వనరుగా మారుతుంది. 50 ఏళ్ల తర్వాత మన దేశం ఎంతమందికి ఆహారం అందించగలుగుతుంది అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలని భగవత్ అభిప్రాయపడ్డారు. మహిళను తల్లిగా పరిగణించడం మంచిదేనని, అయితే వారిని ఇళ్లలో 4 గోడలకే పరిమితం చేయడం మంచిది కాదని చెప్పారు.